అదేవిధంగా మీడియా మిత్రులకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఉమ్మడి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో సూపర్ 6 పథకాలని హామీ ఇచ్చాం మనం. ఈ పథకాలన్నీ కూడా అమలు జరగడం అనేది చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది అనే ఉద్దేశంతో విజయవంతంగా ఈ యొక్క కార్యక్రమం మనం చేసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఓన్లీ మహిళల్లో ఎందుకు పిలిచారండి అంటే, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి రంగంలోనూ మహిళలకే పెద్దపీట వేస్తా ఉన్నారు. ఈరోజు చూస్తే డ్వాక్రా సంఘాలుగా మనం ఏర్పడి గ్రూపుల్లో డబ్బులు దాచుకొని ఏదైనా అవసరమైతే ఆ గ్రూప్స్ నుంచి మనం డబ్బులు వాడుకుంటూ రుణాలు తీసుకొని మన యొక్క వ్యక్తిగత పర్సనల్ గా అన్నిటినీ కూడా వాడుకోవడానికి ఈ యొక్క డ్వాక్రా సంఘాలు మనకి ఎంతగానో ఉపయోగపడతా ఉన్నాయి. ఈ డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన 3,000 రూపాయలు జమ చేయడం జరిగింది. మరి 15,000 అన్నారు కదా, 13,000 అంటున్నారు ఏంటి మేడం అంటే దానికి కూడా చెప్తాను. మన పిల్లలు స్కూల్కి వెళ్తే స్కూల్కి ఏం చేయాలి? పిల్లలు చదువుకుంటారా? స్కూల్ శుభ్రాలు చేసుకుంటారా? బాత్రూమ్ శుభ్రాలు చేసుకుంటారా? అది కాదు కదా. మన బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలి, మన బిడ్డలు మంచిగా చదువుకోవాలి అంటే అక్కడ మేనేజ్మెంట్ నిమిత్తం స్వీపర్లని, వంట కుక్కులని అవసరం ఉంటుంది. వాళ్ళకి జీతాల రూపంలో ఈ 2,000 రూపాయలు ప్రతి బిడ్డ నుంచి కట్ చేసి కలెక్టర్ గారి అకౌంట్ కి జమ చేయడం జరిగింది. ఆ డబ్బులు అక్కడ పనిచేసేటువంటి వర్కర్స్ కి జీతం రూపంలో ఈ 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి దీన్ని కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. ఇక అన్నదాత సుఖీభావ, మొన్నే గత నెలలో 2వ తారీఖున మనము రైతుల అకౌంట్ లో మొదటి విడతగా 7,000 రూపాయలు జమ చేయడం జరిగింది. గతంలో హామీ ఇచ్చారు వాళ్ళు కూడా, రైతు భరోసా మేము ఇంత ఇచ్చామని. కానీ ఇచ్చింది ఎంత అది కూడా మీ అందరికీ తెలుసు. కానీ మనం అట్లా కాదు, కేంద్రము రాష్ట్రము రెండు కలిపి 7,000 రూపాయలు మొదటి విడతగా ప్రతి ఒక్క రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా రాని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకున్నట్లయితే తదుపరి నాయుడు గారే ఆయన దయ వల్ల ఈ రోజు డ్వాక్రా సంఘాలు ఏర్పడ్డాయి. మనమందరం కూడా ఎంతో లబ్ధి పొందుతూ ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క దయ. అదేవిధంగా ఈ రోజు సూపర్ 6 లో మొట్టమొదటిగా ఫస్ట్ సంతకమే చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి పైన సంతకం చేయడం జరిగింది. దాని నోటిఫికేషన్ ఇచ్చాం, ఆల్రెడీ ఎగ్జామ్ కూడా అయింది. చాలా మంది కూడా ఎగ్జామ్ పాస్ అయినారు, చాలా మంది కూడా ఉద్యోగాలు పొందారు. ఇక రెండోది తల్లికి వందన పథకం. గతంలో చూస్తే 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి ఇస్తామని చెప్పారు అమ్మ ఒడి. కానీ ఒక సంవత్సరం 14,000, ఒక సంవత్సరం 13,000, ఇంకో సంవత్సరం 14,000, ఇంకో సంవత్సరం వదిలేశారు గత 5 సంవత్సరాల వారి పరిపాలన. కానీ చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి 15,000 రూపాయలు చొప్పున తల్లుల అకౌంట్ లో మేము చేస్తామని చెప్పినారు. అట్లాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 6 కొడితే ఎంత ఆనందం, ఎంత ఉత్తేజం ఉంటుందో అదే రెట్టింపు ఆనందం, ఉత్సాహం ప్రజల్లో ఉందనే దానికి నిదర్శనంగా ఈ సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి బ్యాటరీ నిదర్శనంగా మీ అందరికీ చూపిస్తూ మా యొక్క ఆనందాన్ని మీతో పంచుకోవడానికి ఎంతగానో ఇష్టపడతా ఉన్నాం. ఇకపోతే సమయం చాలా అయింది కనుక త్వరగానే ముగించాలని ప్రయత్నిస్తా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో పనులు ఉన్నా సరే మీ అన్ని పనులు ఆపుకొని వచ్చినటువంటి నా అక్క చెల్లెమ్మలందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తా ఉన్నాను. మీరేమి అంటే గతంలో ఉండేది, మీరు కనుక మీటింగ్కి రాకపోతే మీకు వచ్చేటువంటి పథకాలన్నీ మేము ఆపేస్తాం అని బెదిరించి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చేవాళ్ళు, అవునా కదా? చాలా మంది నాకు తెలిసి మీరు చెప్పట్లేదు, కానీ మేమెవరు మాకు అట్లా చెప్పమమ్మా, మీకు నచ్చితే రండి, లేదంటే లేదు, ఏదైనా మీ ఇష్టమే, మీరు పథకాలు తీసుకుంటున్నారు కనుక మన రాష్ట్రం మండల బిడ్డగా మీరందరూ నాకు గెలిపించారు కనుక ఆ ప్రేమతో వచ్చారు
నన్ను అభినందించడానికి, నన్ను చూడడానికి, నాతో మాట్లాడడానికి వచ్చారని నేను అనుకుంటా ఉన్నాను. కనుక మీరందరూ అటురీతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు మిగతా ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి మనకి. ఓన్లీ జరిగింది 1 సంవత్సరం మాత్రమే. ఈ 1 సంవత్సరంలో చాలా చేసాం మనం అభివృద్ధి సంక్షేమం అనేది. ఇంకా మిగిలిన 4 సంవత్సరాలు కూడా ఇంకా ఇట్లాగే చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, మీ ఎమ్మెల్యే శిరీష అయినటువంటి నేను ఇట్లాగే మంచి పని చేస్తూ ముందుకెళ్ళేలాగా మీరందరూ ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాను. నేను మిగతా ఎమ్మెల్యేలాగా కాదండి, నేను కూడా సామాన్య ఎమ్మెల్యేనే. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, మా అమ్మగారు డాక్టర్ గ్రూప్ సభ్యురాలుగా వచ్చి మీతో పాటే మీ మధ్యలోనే కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అమ్మగారు అంటే మా అమ్మని ఎంపీడీఓ గారు తీసుకెళ్లి ఏసీ రూమ్ లో కూర్చోబెట్టండి అని నేను చెప్పొచ్చు, ఆ మాటకి వాళ్ళు విలువ ఇవ్వచ్చు. కానీ అట్లా కాదు, మా అమ్మగారు కూడా సాధారణ మహిళే, మీతో పాటు వచ్చి కూర్చున్నారు. కాబట్టి నేను కూడా అట్లాగే ఉన్నాను. ఎటువంటి విభేదాలు కానీ ఏమీ లేవు. దయచేసి మీరందరూ అర్థం చేసుకొని నన్ను ఆశీర్వదించాలని, కూటమి ప్రభుత్వానికి మీ యొక్క అభినందనలన్నీ తెలియజేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, సూపర్ 6 సూపర్ హిట్.